ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీరిద్దరే ఉంటారు, మేము ఎవరైనా దగ్గర ఉండం. టిఫిన్ చేసేటప్పుడు మీ యొక్క మనసుని మీరు వెల్లడి చేయండి, ఆయన యొక్క మనసు ఏమిటో తెలుసుకోండి, ఎలా ఉంటే బాగుంటుందో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సంగతిలో మీ ఇద్దరికి ఒక రకమైనటువంటి సామరస్యత వస్తే ఎంత గొప్పగా ఉంటుందో సార్, స్టేట్ బాగుంటుంది అని చెప్పన్నాను. అంత దూరం దాకా పోయి బ్రేక్ఫాస్ట్ పోకపోతే బాగుండదు కదా సార్ అని చెప్పంటే ఒప్పుకున్నాడు. మళ్ళీ కొంతమందికి చాలా ఇబ్బంది కలిగేసి మళ్ళీ ఇది కూడా రమణ చెప్పినట్టు ఈ రమణ ఏంది మధ్యలో ఇవన్నీ చెప్పేసేసి మనం కాకుండా చేస్తున్నాడు సార్ని అని చెప్పినంత దూరం పోయింది అది. అయినా సరే ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో, ఏదైతే రాష్ట్రానికి మంచిదో, ఏదైతే ముఖ్యమంత్రి గారికి ప్రతిష్ట పెంచేదో ఇది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుందనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళాను, ఉపన్యాసం రాశాము, ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఉపన్యాసం ఇచ్చి హెలికాప్టర్ లో విశాఖపట్నం పోయే ముందు ఏమి ఉపన్యాసం రమణ, చాలా గొప్పగా ఉంది, చాలా థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రి నాకు థ్యాంక్స్ చెప్తే ఇవాళ ఇన్నాళ్ళైనా కానీ నాకు అంత జ్ఞాపకం ఉంది అంజయ్ గారు. ఇవాళ మీ ముందు నేను ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా మంచి, మనం వచ్చింది చాలా నయమైంది రమణ. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మెసేజ్ పోతుంది కాబట్టి మంచి స్పీచ్, మంచి మెసేజ్ పోయింది, ప్రపంచం అంతా కూడా బాగుపోయింది. థ్యాంక్స్ అలాట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఎట్లా మర్చిపోతాను. ఆయన తండ్రి లాంటి థ్యాంక్స్ చెప్పడం అంటే అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంటుంది. ఇవాళకి నాకు మెదడులో పచ్చగా ఉంది, అది స్టిల్ గ్రీన్ ఇన్ మై మెమరీ.